ఈస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ లవ్ మూవీ తెలుగు మూవీ. ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయగలరని కోరుతున్నాను. ఇంకా మూవీ విషయానికి వస్తే వామ్మో, ఇటువంటి సినిమా ఎక్కడా ఉండలేదయ్యా. నాకు అస్సలు నచ్చలేదు, చాలా బోరింగ్గా ఉంది. కాన్సెప్ట్ ఎంత దారుణం అంటే అసలు 5 నిమిషాల్లో చెప్పాల్సిన కథని 2 గంటల 15 నిమిషాలు అసలు ఎలా సాగదీయాలనిపించిందో నాకైతే అర్థం కావట్లేదు. మెసేజే, కానీ ఆ మెసేజ్ ఏంట్రా అయ్యా అనేది క్లైమాక్స్ 5 మినిట్స్ కానీ అర్థం కాదు. అప్పుడు వరకు టార్చర్. ఇంకా లాస్ట్ 5 మినిట్స్ క్లైమాక్స్ చూసిన తర్వాత ఒక్క 5 నిమిషాల మెసేజ్ కోసం 2 గంటల 15 నిమిషాలు ఎందుకు సాగదీశారా బాబు అని అనిపించింది నాకైతే. నేను 15 నిమిషాలు కూడా భరించలేకపోయాను సినిమాని. బయటకు వచ్చేద్దాం అనుకున్నాను, కానీ మీకు రివ్యూ ఇవ్వడం కోసం చివరి వరకు భరించాను. అమ్మ బాబాయ్, ఓటీటీలో కూడా భరించలేరు ఇంకా ఈ సినిమాని. ఇంకా అంత దారుణంగా ఉంది, నాకు అస్సలు నచ్చలేదు. ఇంకా ఇదంతా నెగిటివ్. ఈ నెగిటివ్లో కూడా ఒక మంచి పాజిటివ్ ఏదైనా ఉందంటే మ్యూజిక్ భయ్యా. అసలు అర్థం చేసుకుని కొట్టాడో అర్థం చేసుకోకుండా కొట్టాడో తెలియదు, కానీ మ్యూజిక్ మాత్రం చాలా అద్భుతంగా ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకైతే బాగా నచ్చింది మ్యూజిక్. అది తప్ప ఇంకేం నచ్చలేదు. నవదీప్ యాక్టింగ్ కూడా నాకు నచ్చలేదు. ఇంకా నవదీప్ 2.0 అని అన్నారు, కానీ నవదీప్ 2.0 అని అన్నారండి, కానీ నవదీప్ 2.0లా లేదా నాకైతే ఈ సినిమా. పిచ్చి 3.0లో ఉంది. నవదీప్ క్యారెక్టర్ అంత దారుణంగా ఉంది, అందుకే పిచ్చి 3.0 అని అంటున్నాను నేను. అస్సలు టైం వేస్ట్ చేసుకోవద్దు, ఓటీటీలో కూడా టైం వేస్ట్ చేసుకోవద్దు. అంత టార్చర్ సినిమా ఇది. ఇంకా ఈ మూవీకి రేటింగ్ వచ్చేసి అసలు ఇవ్వాలనుకోవట్లేదు అంటే ఇంకా 0/5 అని వేసుకోండి. ఇంకా అంతేనండి. మా కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీరు కనుక ఈ సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయగలరు. మీ అభిప్రాయం కూడా నాకు తెలియాలి కదండి. అంతేనండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.